వ్యాక్సిన్స్ అనేది చిన్న పిల్లలకి మాత్రమేనా? లేకపోతే పెద్దవాళ్ళకి కూడానా? ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. హాయ్! నేను డాక్టర్ ఇమ్మడి నిఖిల్, కన్సల్టెంట్ ఫిజిషియన్, ఒమేగా హాస్పిటల్. మనం కామన్‌గా ఏంటి వ్యాక్సిన్ అనంగానే చిన్న పిల్లలకి మాత్రమే అనుకుంటాం. కానీ కాదండి, పెద్దవాళ్ళకి కూడా వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ కంపల్సరీగా తీసుకోవాలి. ఇయి తీసుకుంటే ఏంటంటే చాలా సీరియస్ డిసీజెస్ నుంచి మనం ప్రొటెక్షన్ పొందొచ్చు. అయ్యేంటియో ఇవాళ డిస్కస్ చేద్దాం. ద నంబర్ 1 ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఈ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ గనక తీసుకున్నట్టయితే మీకు ఫ్లూ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. ఈ ఫ్లూ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ డెత్ ఇన్ వరల్డ్ వైడ్. సెకండ్ వన్ వచ్చి న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఇది లైఫ్ టైమ్‌లో ఒక్కటే వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది. థర్డ్ వన్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఇది 3 డోసెస్ ఉంటదండి. ఎందుకంటే ఒకసారి హెపటైటిస్ బి వచ్చింది అంటే అది క్యాన్సర్‌కి కూడా లీడ్ చేస్తుంది. సో, అందుకని హెపటైటిస్ బి రాకుండా అయితే మీరు వ్యాక్సిన్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్ షింగిల్స్ వ్యాక్సిన్. ఇది ఏంటి అంటే సర్పి అంటాం తెలుగులో. సో, ఇది రాకుండా ఉండటానికి ఇది హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి హెర్పిస్ జోస్టర్ వచ్చినా కూడా మళ్ళీ సెకండ్ టైమ్ రాకుండా ఉండటానికి ఈ వ్యాక్సిన్ అయితే ఉపయోగపడుతుంది. దీంతో పాటు టిటనస్ వ్యాక్సిన్ కూడా మనం ప్రతి 5 ఇయర్స్‌కోవచ్చు, 10 ఇయర్స్‌కి ఒకసారి తీసుకోవచ్చు. లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ టీటీ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో, వ్యాక్సిన్స్ అంటే ఓన్లీ చిన్న పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. థాంక్ యూ.